నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తిని. కానీ ఈరోజు ఈ యొక్క వేషధారంతో మీ ముందుకు ఎందుకు వచ్చా అంటే, మీ అందరి మనసులో ఒక మంచి ఆలోచన తలపెట్టాలని, మీరు ప్రతి ఆదివారం రోజు ఎంతో పవిత్రంగా మనసు శుద్ధి చేసుకొని ఉంటారన్న ఉద్దేశంతో ఫాదర్ గారిని అడిగినట్టే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ప్లాస్టిక్ గురించి తెలిసిందే. మన జీవనశైలిలో ప్లాస్టిక్ 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 లేనిది ఏ పని జరిగే పరిస్థితి లేదు. సరే, అట్లానే ప్లాస్టిక్ వదిలేద్దామా? అది సాధ్యపడదు. దీంట్లో వ్యర్థాలు, పనికిరాని, విషపూరితమైన, మన శరీరాన్ని ఇబ్బంది పెట్టే, మన ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని ముఖ్యంగా వాటి గురించి తెలుసుకున్నాం. ఏంటయ్యా అంటే, ఫస్ట్ మనం టీ తాగే పేపర్ గ్లాస్ అతి భయంకరమైనది. అది ఎంత భయంకరమైందంటే, ఒక జనగ, మనకు తెలిసిన విషయం, ఒక జనగ పట్టుకుంటే మన శరీరంలో రక్తం మొత్తాన్ని పీల్చేసినాకే వదిలేస్తుంది. ఇది కూడా అలాంటిది. ఫంక్షన్ల కాడికి వెళ్ళినప్పుడు పేపర్ ప్లేట్లో భోజనం చేస్తాం, దానిపైన పల్చటి కవర్, వేడి అన్నం పెట్టినప్పుడు పొగలు వస్తాం. ఆ అన్నంతో పాటు ఈ పేపర్ కవర్ ఏమైంది, ఈ ప్లాస్టిక్ కవర్ ఏమైంది, కరిగిపోయి మన శరీరంలో. ఇట్లా మంచినీళ్ళ గ్లాసు, వాటర్ బాటిల్, మనం కూరగాయలు తెచ్చుకునే కవరు, మనం అన్నం పార్సిల్ తెచ్చుకునే కవర్లు, ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి. వీటిని తెచ్చాక మనం ఏం చేస్తాము? ఇంకా పెద్ద తప్పు చేస్తాము. తీసుకెళ్ళి బయట పడేయటం, రోడ్డు మీద పడేయటం, ఆరుబాటు పడేయటం, మన పరిసరాల ప్రాంతాల్లో పడేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. భూమిలో నీళ్ళు ఎరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్, భూమి రెండు పొరలుగా మారుస్తుంది. ఇంకొకటి, ఈ కవర్లలో మనం వ్యర్థాలు పెట్టి పడేయటం వల్ల పశువులు, జంతువులు ఇవి అవి కూడా అనారోగ్యం పాలవుతుంది. అంటే మనకు తెలియకుండానే మనం పక్క వాళ్ళకి హాని చేస్తాము. అయితే దీనికి మనందరం ఏం చేయాలి అంటే, అవకాశం ఉన్న మేరకి కూరగాయలకు వెళ్ళేటప్పుడు, సరుకులకు వెళ్ళేటప్పుడు ఇలాంటి సంచి ఒకటి కొనుక్కునే స్తోమత లేకపోతే మన ఇంట్లో పడేసిన చీరలు కానీ, మన ప్యాంట్ షర్ట్లు కానీ ఎన్నో ఉంటాయి, వాటితో కూడా కొనుక్కోవచ్చు. లేదు కొనుక్కోవాలనుకుంటే ఈ సంచి వచ్చి 15 రూపాయలకే దొరుకుతుంది రోడ్డు మీద. మగవాళ్ళు అయితే జేబులో పెట్టుకొని వెళ్ళాలి, ఆడవాళ్ళు అయితే బస్సులో ఉంచుకోవాలి. ఎప్పుడైనా అనుకుంటామో తెలియదు కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. ఈ వేషధారణ వేసుకొని ఎందుకు చెప్తున్నా అంటే, కొత్తగా వచ్చి మీకు చెప్పినప్పుడు మర్చిపోతాం. ఈ వేషధారణలో ఉన్నామనుకో కొద్దిగా గుర్తు పెట్టుకుంటాం. ఓ శివన్న మన ప్లాస్టిక్ కోసం చెప్పింది కదా. ఈ ఉద్దేశంతో ఈ రోజు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇల్లు కూడా చెప్పచ్చు. ఇవాళ క్రిస్టియన్స్కి చాలా పవిత్రమైనది. మీరు చూసారా? మీకు తెలియకుండానే ఆదివారం అనగానే మనకు పండుగ వస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ ఉద్దేశంతో గత వారంలో 6 చర్చిలు చెప్పొచ్చారు. ఈ వారం, గత వారం కాంతారావు గారిని కూడా అడిగాను, మన తిరుపతి గారిని అడిగాను, కిరణ్ గారిని అడిగాను. వీళ్ళందరూ అన్న వచ్చే వారం అవకాశం ఉంటే నేను పిలిపిస్తామన్నాను ఫాదర్ గారిని అడిగి. మీరందరూ